వైఎస్ఆర్ ఫ్యామిలీలో అసలు ముసలం ఎందుకు మొదలైంది? షర్మిల జగన్ మధ్య అసలు పంచాయతీ ఏంటి? ఒకప్పుడు తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన పులివెందుల చెల్లెమ్మ ఈరోజు తను జగనన్నకు గుచ్చుకునే బాణాన్ని అనేంతగా టోన్ ఎందుకు మారింది? ఇది నిన్న మొన్నటి వరకు అందరి మెదళ్లలో నలిగిన ప్రశ్న. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ అన్నట్టుగా ఓ విషయం తెర మీదకి వచ్చింది. కాస్త క్లారిటీతో పాటు చాలా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తోంది ఇది. ఈ పంచాయతీ ఏంటో అర్థం కావాలంటే ముందు మీరు షర్మిల చేసిన ఒక స్టేట్మెంట్ వినాలి. నాకు అప్పిచ్చారు అని నా అఫిడవిట్ లో చేర్చడం జరిగింది. జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ సేక్, సమాజంలో నిజానికి ఏ చెల్లెలికైనా తన ఆస్తిలో తన వాటా ఏ అన్నైనా తనకు ఇచ్చేయాలి. ఎందుకంటే అది ఆ ఆడబిడ్డ హక్కు. ఇయ్యాల్సిన బాధ్యత అన్నకుంటుంది. మేనమామగా కూడా అది ఒక బాధ్యత. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేవాడు మేనమామ కాబట్టి ఇది సహజంగా అందరూ పాటించే నియమం. అయితే కొంతమంది చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి తామేదో చెల్లెలికి గిఫ్ట్ గా ఇస్తున్నాము అనంత బిల్డప్ ఇచ్చే వాళ్ళు కూడా ఈ రోజు సమాజంలో లేకపోలేదు. అది ఒకవైపు అయితే, ఇంకొంతమంది అయితే చెల్లెలు వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాంట్లో ఒక్క కొసరు చెల్లెలికి ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించే వాళ్ళు కూడా ఈ రోజు సమాజంలో ఉన్నారు. ఇది వాస్తవం. ఇది దేవునికి తెలుసు. ఇది మా కుటుంబం అంతటికీ కూడా తెలుసు. కొందరు అన్నలు ఉంటారు అంటూ చెప్పకనే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి అంతా చెప్పేశారు వైఎస్ షర్మిల. అయితే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆమె నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్. ఈ అఫిడవిట్లో ఏముందో ఒకసారి చూద్దాం. మొత్తం ఆస్తుల విలువ 182.82 కోట్లు. వీటిలో 82,58,15,000 రూపాయలు తన సోదరుడు సీఎం జగన్ వద్ద అప్పు తీసుకున్నారు. వదిన భారతిరెడ్డి వద్ద 19,56,682 రూపాయల అప్పు. ఏడాదికి తన ఆదాయం 97,14,213 రూపాయలు. భర్త అనిల్ కుమార్ ఆదాయం 3,261 రూపాయలు. తనపై 8 కేసులు, వాటిలో ఒకటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు. ఇవి షర్మిల అఫిడవిట్ చెబుతున్న మెయిన్ డీటెయిల్స్. అన్న కోసం ఎంతో చేసిన షర్మిల సడన్గా ఆయనతో ఎందుకు విభేదించింది అనే దానికి ఆస్తి గొడవలే కారణమైన ప్రచారం జరిగింది. అవును, ఆ ప్రచారం నిజమే అన్నట్టుగా ఉన్నాయి షర్మిల వ్యాఖ్యలు. అన్నలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్తూ ఆవిడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి అంటే అసలు పంచాయతీ ఈ ఆస్తుల గురించి అనేది అర్థమవుతోంది. తండ్రి సంపాదించిన ఆస్తుల్లో ఇంకా ఇద్దరికి వాటాలు ఫైనల్ కాలేదు, వాటాలు ఇవ్వలేదనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనేది బయట వినిపిస్తున్న టాక్. పలు వ్యాపార సంస్థలు ఇద్దరికి వాటాలున్నా ఎక్కడా వాటి వివరాలు షర్మిల ఇవ్వలేదు. కానీ అన్న జగన్ వదిన భారతిరెడ్డి దగ్గర తీసుకున్న అప్పు వివరాలను మాత్రం డిక్లేర్ చేశారు. అటు సీఎం జగన్ కూడా ఈ అప్పుల విషయాలను తన అఫిడవిట్లో ప్రస్తావించారు. 136,54,339 రూపాయలను ఇతరులకు అప్పుగా ఇచ్చానన్నారు. సో ఇందులో షర్మిల చెబుతున్న 82 కోట్ల రూపాయలు కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఈ అప్పులు 2019కి ముందు ఇచ్చినవా తర్వాత ఇచ్చినవా? ఈ విషయంపై ఇద్దరి అఫిడవిట్లలో క్లారిటీ లేదు. ఈ విషయం తెలిస్తే ఒక క్లారిటీ రావచ్చు. ఇద్దరి మధ్య విభేదాలున్నా కూడా షర్మిలకు జగన్ అంత అప్పిచ్చినట్టు తేలుతుంది. లేదా ఇద్దరి మధ్య టర్మ్స్ బాగా ఉన్నప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్స్ అనేది కూడా తేలాలి. నిజానికి చెల్లికి ఏ అన్నైనా ఆస్తిలో వాటా ఇవ్వాలి, కానీ అప్పు ఇవ్వడం ఏంటి అన్నది షర్మిల క్వశ్చన్. కానీ ఆన్సర్ చెప్పాల్సిన షర్మిలనే తిరిగి క్వశ్చన్ వేయడం ఇక్కడ కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఆవిడ అఫిడవిట్లోనే అప్పు తీసుకున్నానని రాసింది. తన తండ్రి సంపాదించిన ఆస్తిని జగన్ తనకు పంచి ఇవ్వడం లేదని చెప్పడం లేదు షర్మిల. లేదు, ఇచ్చారని కూడా చెప్పడం లేదు. మరోవైపు జగన్ ఈ విషయంపై ఏం మాట్లాడడం లేదు, మాట్లాడే అవకాశం కూడా కనిపించడం లేదు. సో విశ్లేషకులు ప్రజల మెదళ్లకే పనిచెబుతున్నారు షర్మిల. మొత్తానికి ఆమె వ్యాఖ్యలు, ఆవిడ సమర్పించిన అఫిడవిట్ చూస్తుంటే ఆస్తి పంచాయతీనే ఆమెను అన్నకు దూరంగా నడిపించిందన్న విషయం క్లియర్గా అర్థమవుతోంది.